అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇక ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి కానీ ముందుగాలైతే నెత్తగీతలు చూడాలి. గుత్తికోయల కష్టాలు గిన్ని దినాలు ఏం చేస్తున్నారో మరి లీడర్లు. ఓటేసుడు యాది మర్చిన సర్పంచ్ అభ్యర్థి అక్క గందుకే వచ్చింది మళ్ళా గీ గుండుస్తున్న లెక్క. జనసేన ఎమ్మెల్యేలతోని చిన్న సీఎం మీటింగ్, నియోజకవర్గాలను మస్తు అభివృద్ధి చేయాలని ఇచ్చిండు వార్నింగ్. కోతులను ఎల్లగొట్టనీకే కట్టిండు ఎలుగుబంటి ఏషం, ఊర్ల కోతులు లేకుండా చేసుడే కొత్త సర్పంచ్ లక్ష్యం. సర్పంచ్ ఎన్నికలు ఓడువంగానే గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని ఆలోచన చేస్తుంటారు చాలా మంది. ఇంకా మొన్న సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళైతే ఉన్న పైసలు అన్నీ ఖర్చు పెడితిమి, ఓడిపోతిమి, సింపత్తోనన్నా 4 ఓట్లు ఎక్కువ పడితే ఎంపీటీసీగా గెలుస్తుంటిమి, జల్లి పెడితే బాగుండు అని అనుకుంటుండ్రు. అట్లా ఎదురు చూసేటోళ్లకు నిరాశ మిలగటట్టున్నది పోల్లి ఆఖరికి. జిల్లలల్లా పల్లెలల్లా అందరు అనుకున్నట్టు జల్దీనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండేటట్టు అగుపిస్తలేదు పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి సారు నిన్న కుల్లంకుల్లా చెప్పిండు కదా, తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. అగో ఇన్నరు కదా, బీసీ రిజర్వేషన్ ప్రకారం ఇయ్యాలనా లేకుంటే పార్టీ ప్రకారం ఇయ్యాలనా అని అసెంబ్లీలో చర్చ చేసి అందరి నిర్ణయం తెలుసుకున్నాక గప్పుడు ముందుకు పోతాం అనబట్టే. అంటే పక్కా ఆలస్యం అవుతుంది అన్నట్టే కదా. ముఖ్యమంత్రి సార్ ముచ్చట గట్లుంటే అందరు అనుకుంటున్న ముచ్చట ఏందంటే ఇప్పుడు పార్టీకి జరంత పబ్లిక్లా వ్యతిరేకం ఉన్నది. ముసలోళ్లకు పింఛన్లు పెంచితే ఇక అల్కగా మనకు పేరొస్తుంది, గప్పుడు వ్యతిరేకం మొత్తం పోతుంది. గప్పుడు పార్టీ గుర్తు మీద ఎవ్వరు పోటీ చేసినా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఒక్కటే ఓట్లు గుద్దుతారని ఆలోచన చేస్తున్నారట. ఇక పతిపచ్చాలైతే ఇప్పటికే మా పార్టీల పరపతి పెరిగింది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బస్తీ మే సవాలని ఏకదం డైలాగులు కొడుతున్నారు. ఇందాకెవరో మాట్లాడుతూ అంటుండ్రు మా సెషన్ అనే ఎవరు అందరూ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు. ఈ దెబ్బకి ఇక పెడతాడు, ఇక పెట్టడిగా ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది చూపెట్టారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంతకు పోతాడు ఇక పెట్టాడు, 1-2 ఏళ్ళ దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. ఇక నాకైతే ఒకటే, ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగంత అకలున్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి. జనం జాగృతి బాట వట్టి కవితక్క ఎన్ని జిల్లాలు తిరిగినా అందరూ లీడర్లు తిరుగుతున్నట్టే తిరుగుతున్నది. గన్ల కొత్తేమున్నది అనుకున్నారు చాలా మంది. కానీ కవితక్కకి ఇయ్యాల చేసిన పనికి నిజంగా తారిపు వేయవలసిందే. ఏం చేసిందంటారా? ఎవ్వలు పోని వాడకపోయింది, ఎవ్వలు ఈయనని గాళ్ళ గోడు నిన్నది. సింహ సీకట్ల బతికే పబ్లిక్ వెలుగు తెచ్చేటట్టు హిమ్మతిచ్చింది. జనం జాగృతి బాటల కవితక్క నిన్న మొన్న పట్నంలో తిరిగితే ఇక ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాట పట్టింది. పొద్దుగల లేచి మనుగురుకు పోయి గిట్ల గుత్తికోయలతోటి ముచ్చట పెట్టి
గాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏం సంగతని అన్ని తిప్పలు అరుచుకున్నది. పడుకోవడం కూడా ఇక్కడేనా? ఇంత చల్ల ఎట్లా పడుకుంటారు? అందరికి ఇల్లు లేవు. ఓ నేను ఇంకా ఇదే ఇంటికి ఇది అడిషనల్, ఇది కూడిపోతే ఇక్కడ చేసుకుంటాను. ఎవరి ఇల్లు ఇది? మొత్తానికి పోయిందా ఇది? పోయింది మొత్తం అంటే లోపల మొత్తం ఎలకలు కొరికి పాలు తీసేసి చూసిండ్రు కదా గది గల పరిస్థితి. తిననీకే సరిగ్గా తిండి లేదు, ఉండనీకే సరిగ్గా జాగలేదు. రాత్రి అయితే ఇక షిమ్మ చీకటే. గిట్లా మస్తు కష్టాలు పడుతున్నారు గుత్తికోయలు. అయితే కవితక్క గిదంతా పరిస్థితి తిన్నాక మొదలు నీళ్లు కరెంటు తెచ్చేందుకు కొట్లాడతాని హిమ్మతిచ్చింది. గవర్నమెంట్తో కొట్లాడి మనకు మంచినీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. అది ఎట్లా చేస్తాం? ఇంత అడవిలో మరి లైన్ వేయగలుగుతారా లేదా చూసుకొని, లేదంటే బోర్ వేసుకోవడానికి పర్మిషన్ కోసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాత్రం ఇవాళ మాట్లాడతాం. మెయిన్గా నీళ్లు రావాలి అని ఉన్నది నాకు, వాటి కోసం ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమైనా మర్చిపోయినా నేను? గీ ముచ్చట అయిపోయినాక అటెంక మీకు సింగరేణిలా నౌకర్లు వచ్చేటట్లు కొట్లాడతా. గిప్పుడైతే నా తరపున గీ సాయం అని కవితక్క కమ్మని మాట చెప్పింది. ఏదైతే R&R ప్యాకేజ్ ఇవ్వాలో ఆ ప్యాకేజ్ ఇవ్వమని డిమాండ్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చిన. ఇవ్వమని అడుగుదామా? ఆ ప్యాకేజ్లో ఏముండాలి అంటే, ఒకటి భూమి పోయిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగానికి పోతా అనుకుంటే వాళ్ళకు ఉద్యోగం అడగాల. లేదు మనది 3 ఎకరాల భూమి ఉంది, మళ్ళీ మనకు 3 ఎకరాల భూమి ఇవ్వాలా. అదేవిధంగా మన ఊర్లో వసతులన్నీ కల్పించాలి. ఎందుకంటే మంచినీళ్ళు లేవు, మీరు దగ్గర ఉన్న చెరువు దగ్గర పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. అవునా? మంచినీళ్ళు లేకపోతే అందరికన్నా ఎక్కువ కష్టం మన ఆడవాళ్ళకే కదా. మగవాళ్ళు పోయి తేరు కదా నీళ్ళు, మనమే పోయి తెచ్చుకుంటాం కదా. సో నేను అనేది ఏంటంటే మంచినీళ్ళు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుదాం ఒకటి, స్కూల్కి సంబంధించి అడుగుదాం ఒకటి. ఇవి కాకుండా మన తమ్ముడు అన్న పెద్దన్న వీరన్న బాబురావు అన్న, అట్లనే దేవ తమ్ముడు రవి, మరి కరణ్ కుమార్, వీళ్ళందరూ చెప్పినని నేను ఈ ఊరు చూడడానికి వచ్చిన. చూసిన తర్వాత నేను అడిగేది ఏంటంటే, మీ అందరికీ అవసరం అనుకుంటే సైకిల్స్, ఇంటికి ఒక సైకిల్ అన్న ఇద్దామని మేము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు కొంచెం బయటికి పోవడానికి రావడానికి తిరగడానికి కొంచెం సులువు ఉంటుంది అన్నది ఒక ఆలోచన. రెండవది, చాలామంది ఇక్కడ గోవులను పాలిస్తారని చెప్తున్నారు. చాలామంది గోవులను పెట్టుకున్నారు, ఆవులను పెట్టుకున్నారు. కొంతమందికి అసలు గోవులు లేవని చెప్తున్నారు, కొంతమందికి లేవు అంటున్నారు. సో మీరు ఇవ్వమంటే ఇంటికి 4 గోవులన్నా ఇస్తాం, లేదు లేని వాళ్ళకి ఇవ్వమంటే అట్లా కూడా ఇస్తాం. మీరు ఎట్లా చెప్తే అట్లా, ఊరు పెద్ద మనుషులు మీరు డిసైడ్ చేసి చెప్తే ప్రతి ఇంటికి కూడా కావాలంటే 4 ఆవులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్నరు కదా మేడం మంచి మనసుతోని మంచి నిర్ణయం తీసుకున్నది కవితక్క. ఇచ్యంత్రం ఏందంటే స్వతంత్రం వచ్చినాక కూడా గిల్ల పరిస్థితి గిట్లున్నదంటే గీ సర్కార్లను చూసి ఏడవాలనా నవ్వాలనా అస్సలు సమజైతలేదు. ఏమన్నంటే మాది మళ్ళా పేదల సర్కార్ అంటారు. ఏ హాయ్, నీ పేరేంటి? ఏం పేరు? హర్షితానా? హర్షితానా? హాయ్, బాగున్నావారా? తెలుగు వచ్చా? ఎంత ఎంత వయసు? ఏమైంది? దురదలు వస్తుంది. నెంబర్ 1 సరిత, హోంవర్క్ రాసినావా? రాసిన మేడం. మంచిది కూసో. 2వ నెంబర్ సంధ్య, నిన్న హోంవర్క్ చెప్పినా చేసినావా? సగమే చేసిన మేడం, అప్పుడే నిద్ర వచ్చింది పండుకున్నా. ఏంది సగమే చేసినవా? మరి సగమే తిని పండుకోక ఎందుకు ఉన్నావు? ఇక కూసో, ఇంకోసారి మొత్తం చేయి. నెంబర్ 3 గాలి రాజు, ఏమ్రా హోంవర్క్ చేసినావా? లేదు మేడం, నిన్న బుక్కులు ఈయనే మర్చిపోయినా. ఆగు బిడ్డ ఆగు, నువ్వు నీ పని చెప్తా, బుక్కులు ఈడబెట్టి మర్చిపోతావా? గిట్లా టీచర్ పిల్లల్ని హోంవర్క్ కోసం అడిగినట్టే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా గల్ల పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతుండట ఒక్కొక్కరిని ఏమేం పని చేసిండ్రు అని. ఆంధ్ర లీడర్ల పనితీరే అలాగున్నది పో. నిన్న మొన్న కలెక్టర్లతోని మీటింగ్ పెట్టి అన్ని పథకాల మీద చర్చ చేస్తే గీయాల చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు జనసేన ఎమ్మెల్యేలను ఆఫీస్కు పిలిపించుకొని ఏమేం పనులు చేస్తుండ్రో, ఇంకా ఎందుకు ఆలస్యమవుతున్నాయి అన్ని పనులు, ఇంకా జర మీరు రువ్వడి మీద పని చేయాలని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేకు అలాగలాగా చెప్పిండు. మళ్ళా గిట్లా
చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అభివృద్ధి మీద జనసేన ఎమ్మెల్యేలతోని గిట్ల ముచ్చట పెడితే సీఎం చంద్రాలు సారు గియల్ల ఢిల్లీ బాట పట్టిండు. గిట్లా చాలా మంది కేంద్ర మంత్రులను కలిసిండు. గట్లనే సాయం చేయాలని కోరిండు. ఈరోజు నూతన అధ్యక్షులైనటువంటి నవీన్ గారిని కలిసి వారిని గ్రీట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇన్నరు కదా, గిట్లా కూటమి సర్కారులు ఉన్న లీడర్లు మస్తు తిప్పలు పడుతున్నారు ఆంధ్రను అభివృద్ధి చేయాలని. గింత తిప్పలు పడుతున్న లీడర్లకు నిజంగా మనము జేజేలు వలకాల్సిందే. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు. ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్పలు ఆతోవ్వలు నడుతున్నారు. అందులో లెక్కలు తీస్తే కొంతమంది లీడర్లు వెళ్తారు. ఆ లీడర్లల్లా అందరికంటే ముందుంటాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఒకరు చదువుకోనీకే సాయం కోసం హరీష్ రావు సార్ దగ్గరకు వస్తే ఇల్లు తాకట్టు పెట్టి మరి సాయం చేసిండట. రాజకీయంలా సవాళ్ళిసురుడే కాదు, సాయం చేసుట్ల కూడా ముందుంటాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఒక పేద బిడ్డ నాకు చదువుకోవాలని మస్తు ఆసుంది గాని పైసలు లేవు, బ్యాంకుకు పోయి అడిగితే ఆస్తి పత్రాలు ఏమన్నా తాకట్టు పెట్టాలనంటే పాపం ఏం చేయలేక మాజీ మంత్రి హరీష్ రావు సార్ దగ్గరికి వచ్చిండ్రు. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత, ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే, సార్ ఇంకో మాట ఆలోచించకుండా, సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. హరీష్ రావు సార్ దగ్గరకు వచ్చినాక గీల పరిస్థితి మొత్తం ఇన్నాక సిద్దిపేటల సొంత ఇల్లును తాకట్టు పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించిండు హరీష్ రావు సారు. అంతేకాదు మీదికెళ్ళి ₹1,00,000 సాయం కూడా చేసిండు. గింత పెద్ద సాయం నాకు చదువుకునేటందుకు చేసిన హరీష్ రావు సార్కు ఎప్పుడు రుణపడి ఉంటామని సిద్దిపేట జిల్లా మమత గిట్ల శనార్థి వలికింది. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు, ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. ఇన్నరు కదా, ఎప్పుడు పెద్ద మనిషి లెక్క సాయం చేస్తూనే ఉంటాడట. మరి గింత పెద్ద సాయం చేసినందుకు హరీష్ రావు సార్కు నిజంగానే జై కొట్టాల్సిందే.
మా షెయ్యి పార్టీ చాలా గ్రేట్, సగానికి మీదనే సర్పంచ్ సీట్లు గెలిచినాం, గది మా రేంజ్. గా పువ్వు పార్టోళ్ళు కారు పార్టోళ్ళు ఒక్కటైనా సగం సర్పంచ్ సీట్లు రాలే, గది గాల రేంజ్ అని షెయ్యి పార్టీ లీడర్లు అంటే కారు పార్టోళ్ళది కూడా గదే రాగం. ఇద్దరు కలిసి సర్పంచ్ ఎన్నికలల్లా తక్కువ సర్పంచ్ సీట్లు వచ్చినాయని పువ్వు పార్టోళ్లను ఎక్కిరిస్తుంటే పువ్వు పార్టోళ్ళు మాకేం తక్కువ, గప్పటికిప్పటికి చాలా సీట్లు పెరిగినాయని అంటుండ్రు. మొన్న సర్పంచ్ ఎన్నికలల్లా పువ్వు పార్టీది మొత్తం ఉత్తకతనే అయ్యిందని గిట్ల ఎక్కిరిచ్చిండు కదా సీఎం సారు. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. ఇన్నరు కదా, కారు పార్టీ పువ్వుకి మాకంటే తక్కువ సీట్లు వచ్చినాయని అనబట్టే ఊర్లల్లో నిజంగా పువ్వు పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చుడుతోని పువ్వు పార్టీ కార్యకర్తలు రోజుకింత డీలా పడుతున్నారు. మనం గట్ల అనుకుంటే ఎట్లా, గప్పటికి గిప్పటికి మనమే ఎక్కువ సీట్లు గెలిచినామని పువ్వు పార్టీ లీడర్ రాణి రుద్రమ మేడం అన్నది. నమస్తే. తెలంగాణలో కమలం వికసిస్తోంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 699 మంది సర్పంచులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జెండా ఎగరవేశారు. 2019లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 163 మంది గెలిస్తే ఇప్పుడు 699 మంది గెలిచారు. అంటే అప్పుడు 1.3% ఉన్నటువంటి ఓటు బ్యాంకు సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నటువంటి పర్సంటేజ్ ఇవాళ 6% మా స్థానాలు గెలుచుకునే కాడికి ఎదిగింది. ఇది 2025లో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 699 మంది సర్పంచులతో పాటు 1200 మంది ఉప సర్పంచులు, 10,000 మంది వార్డు మెంబర్లు కూడా గెలవటం అనేటువంటిది గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతోంది అని చెప్పుకోవడానికి నిదర్శనం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అసెంబ్లీ స్థానాల్లో సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరిగింది. పార్లమెంటు స్థానాల్లో సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరిగింది. ఇవాళ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరిగింది. ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా చాలా ఎక్కువ గెలుచుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక స్థానాలు, దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని తెలపడానికి ఇదే నిదర్శనం. జై తెలంగాణ. అగో ఇన్నరు కదా, మాకెక్కువ సీట్లు వచ్చినాయి, వచ్చే తాప అధికారంలోకి వస్తామని అనబట్టే గిదే ముచ్చట మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ని అడిగితే గీ మాట అన్నాడు. పార్టీ గుర్తు మీద ఉంటే అయిపోవచ్చు. స్థానిక సంస్థలు ఎక్కడ కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆ రకంగానే ఉంటుంది. పెద్ద అందులో కొత్త ఏం లేదు. ఏం పూట బాగానే ఉంది. గతం కంటే చాలా బలం పెరిగినాం. గతంలో కంటే చాలా బలం పెరిగింది. అగో ఇన్నరు కదా, గప్పటికి గిప్పటికి పార్టీ పరపతి బాగానే పెరిగిందట. వీళ్ళిద్దరి మాట గిట్లుంటే గెలిచిన పువ్వు పార్టీ సర్పంచులకు నిర్మల్ జిల్లాలో సన్మానం చేసిండు తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద సారు. ఏమ్రా, ఓట్ల నాడే ఓటేయకుండా గట్ల వండినవు. నిన్న మొన్న బాగా సర్పంచ్ ఎంబడి తిరిగితివి, కుత్క కానటట్టు తాగుతివి, ఇప్పుడు ఓటేయకుండా సొయ్యలేక పండుకుంటివి. నీకేమన్నా సిగ్గు అనిపిస్తుందారా అంటే, అవునక్క మంచిగా యాద్ చేసినావని గప్పుడు ఓటేయనీకి పోతారు. గిట్లా ఓటేసుడు ఓట్లర్లే మర్చిపోతారు అనుకుంటే ఒక తాన సర్పంచ్ అభ్యర్థి ఓటేసుడు మర్చింది. సర్పంచ్ ఎన్నికలు అయిపోయి అంత సల్లబడ్డా కూడా సర్పంచ్ ఎలక్షన్లల్ల చిత్రాలు దినం ఒకటి బయటపడుతున్నాయి. ముందుగాల సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల పత్రాలను చూడుండ్రి. చూసిండ్రు కదా, నోట కన్నా ఒక్క ఓటు పడ్డది గాని 1వ నెంబర్ అక్కకు ఒక్క ఓటు కూడా పడలే. అందరు పరిశాన్ అయ్యే ముచ్చట ఏందంటే, అక్కోటు అక్కనే ఏసుడు యాది మర్చినట్లున్నది. ఇంతకు గీ చిత్రం ఏడైందనుకుంటున్నారా? వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్య తండాలయ్యింది. 3వ విడత పంచాయతీ ఎన్నికలల్లా అయినా ఒక్క ఓటు పడదని అక్కకు ముందే ఎరకలేనట్లున్నది. ఉంటే అసలు పోటే చేయకుంటుండే.
అరే రోజుకింత చలి సుక్కలు చూపిస్తుందిలా ఫ్యాన్ ఒకటి మీద పెట్టినా కానీ ఒకటే చలి పెడుతుంది. పట్నంలోనే గింత చలి పెడుతున్నది అనుకున్నా కానీ జిల్లాలల్లా ఇంకా జర జోరు ఎక్కువనే ఉందట చలి. నేను చలికి తిప్పలు పడ్డట్టే పబ్లిక్ మొత్తం గట్లనే చలికి తిప్పలు పడుతుండ్రు. రోజుకింత చలి ఎక్కువనే పెడుతుంది. ఈ చలికి బయటకు రావాలంటేనే మస్తు బుగులైతుంది చాలా మందికి. ఏదో మాయ వేసినట్టే మంచి పోగా చూడుర్రి ఏ తీరులో గమ్మిందో పొద్దుగల. చూసిరు కదా గీ మంచు పొగాకు సరిగ్గా తోవనాకు పిత్తలేదు. గంతగానం మంచు కుడుతుంది. మళ్ళా గీ చలికి తట్టుకోలేక రాత్రిల్లా పొద్దుగల గిట్లా మంట కాపుకుంటారు చాలా మంది ఎచ్చగా. గింతగానం మంట కాపుకున్నాం కదా బయట ఎచ్చగా ఉన్నది కదా అని లోపలికి ఇంకా చలి పెడుతున్నది. గిట్లా కొందరు గరం ఇక షాయి తాగుతాండ్రు. దినం పెద్ద పైల్వాన్లే ఓనికేంత చలి పెడుతున్నా పొద్దుగల గిట్లా వాకింగ్ చేస్తున్నారు చాలా మంది. చాలా తీవ్రతంగా ఉన్నది ఇది. భవిష్యత్తులో అసలు రియల్ చెప్తుండే ఫస్ట్ టైం నేను అనుభవించాను. ఎందుకంటే మార్నింగ్ ఇదివరకు 5:30, 6కి నేను వాకింగ్ వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను 7కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎండలాగా ఉంటాను తప్ప చేతులన్నీ మొత్తం దగ్గరికి వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సో పరిస్థితి నాకే చూసి ఉంటే వృద్ధులు ఇంకా ఉన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళు కూడా రియల్గా బయటికి వస్తలేరు. 7 తర్వాత వస్తేనే వచ్చేటట్టు వాకింగ్ చేస్తే బాగుంటుంది. కానీ మార్నింగ్ 5, 6 అయితే కొంచెం సూటబుల్గా లేదని నేను అనుకుంటున్నాను. ఆగో విన్నారు కదా గీ చలికి బయటకు వచ్చుడే కష్టం ఉండదు అనబట్టే. కానీ ఇంకా పిల్లగాడు చూడుర్రే చిన్న కాళ్ళతో శిష్యర్ పిడుగు లెక్క ఎట్లా రన్నింగ్ చేస్తాడో. పిల్లగాని సంబరం బగ్గనే ఉన్నది. కానీ ఇక ఈ 6 దినాలు బగ్గ చలి పెడుతుందంట. జర భద్రము ఎవరు బయటకు రాకుండ్రి మరి. ఇయాల మీకోసం కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు జల్దిన చూసేయండి. ఇది ఎక్కడి చంద్రం రా. అగో చూసిరు కదా ఎలుగు బంటి యమ ఉరకబట్టే దెబ్బకు కోతులని అదురుకొని బెదురుకొని పరుగు పెట్టినాయి. చూడు ఎటు ఉరుకుతున్నాయో. ఓర్ని కథ సలగుండా ఎలుగుబంటి అనుకుంటే మనిషే ఎలుగుబంటి వేషం వేసిండు కదా. మరి ఈ ఎలుగుబంటి వేషం వేసింది ఎవరు అనుకుంటుర్రు? నిర్మల్ జిల్లా లింగాపూర్ గ్రామం కొత్త సర్పంచ్ కుమ్మరి రంజిత్. ఇలా చెండల్లో కోతులు లేకుండా చేస్తాను ఇక మాటిస్తే ఇక అన్నట్లకి ఇట్లా వేషం కట్టిండు. స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. మరి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మరి రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము. అగో విన్నారు కదా గిది అసలు కథ. ఊరు కోసం ఎలుగుబంటి ఏషమే కట్టిండంటే నిజంగా అన్నని తారీఫ్ చేయవలసిందే. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతుంది. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్నే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకొత్తా. నేను పోయేద్దునా ఉంటా మరి.